హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కైవల్య చల్లగుల్ల యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను కైవల్య ఫస్ట్ ఫోటోషూట్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఎందుకంటే కైవల్య ఎంత సపోర్ట్ చేసిందో నేను మీ అందరికీ చెప్పాలి. ఒక 10 months బేబీ నిజంగా ఫొటోస్కి వీడియోస్కి అంతలాగా సపోర్ట్ చేస్తుందని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను చాలా భయపడుతూనే వెళ్ళాను ఎలా ఉంటుందో షూట్ ఏమో అని. బట్ రియల్లీ ఇట్ వెంట్ వెరీ వెల్. దానికి మెయిన్ రీజన్ కైవల్య ఒకటి అయితే, రెండోది అయితే స్టూడియో వాళ్ళు వాళ్ళ 100% ఇచ్చారు. స్టూడియో వాళ్ళు ఎంత 100% ఇచ్చినా కానీ కైవల్య నుంచి ఎలాంటి సపోర్ట్ లేకపోతే నిజంగా ఫోటోషూట్ విల్ బీ ఏ డిజాస్టర్. బట్ స్టూడియో వాళ్ళతో పాటు కైవల్య కూడా తన 100% ఇచ్చింది. నాట్ ఏ 100%, మోర్ దెన్ 100% ఇచ్చిందనే చెప్పాలి. మేమైతే July 3rd 4 PM స్లాట్ బుక్ చేసుకున్నాము. స్టూడియోకి రీచ్ అయ్యేసరికి అరౌండ్ 4:20 అట్లా అయింది. వితిన్ 10 minutes 4:30 కల్లా షూట్ అయితే స్టార్ట్ చేసాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ వీ షూట్ ఫర్ కైవల్య. 4:30కి స్టార్ట్ అయిన షూట్ ఎండ్ అయ్యేసరికి అరౌండ్ 10:30 అయిందండి. 6 hours టైంలో కైవల్య అసలు నిద్రపోలేదు. అండ్ ఇన్ బిట్వీన్ ఫుడ్ అయితే పెడుతూ ఉన్నాం, కానీ నిద్ర వచ్చినా కానీ కాస్ట్యూమ్స్ చేంజ్ చేసేటప్పుడు కొంచెం ఆ నిద్రలో ఏడవడం అలా స్టార్ట్ చేసింది. బట్ వన్స్ కాస్ట్యూమ్స్ చేంజ్ అయ్యాక థీమ్ దగ్గరికి వెళ్ళి కూర్చోపెట్టి లైట్స్ ఆన్ చేసేస్తే అసలు నిద్రంతా పోయి ఎంత యాక్టివ్గా అవుతుందో ఐ కాంట్ టెల్ యూ ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది. ఇనీషియల్గా అయితే నేను, రమేష్, కైవల్యానే వచ్చాను స్టూడియోకి. అత్తయ్య, మామయ్య, అమ్మ, నాన్న అందరం వద్దామని అనుకున్నాం స్టార్టింగ్లో. బట్ ఏంటి అంటే అందరం రెడీ అయ్యి వెళ్ళాలి అంటే కొంచెం లేట్ అవుతుంది అటు ఇటుగా. సో కైవల్యాన్ని అయితే ముందు ఆన్ టైం తీసుకెళ్ళిపోతే నెక్స్ట్ వాళ్ళు రావచ్చు కదా, వాళ్ళు వచ్చేలోపు కొన్ని షూట్స్ అయితే కంప్లీట్ చేయొచ్చు కదా అని అనుకొని నేను, రమేష్, కైవల్య వచ్చేసాం స్టూడియోకి. అత్తయ్య వాళ్ళు వచ్చేసరికి అరౌండ్ 6:30 అట్లా అయిందనమాట. ఈ 2 hours గ్యాప్లో మేము ఆల్మోస్ట్ మోర్ దెన్ 8 థీమ్స్ అయితే షూట్ చేసాము అత్తయ్య వాళ్ళు వచ్చేలోపు. అండ్ వన్స్ వాళ్ళు వచ్చిన తర్వాత మేము ట్రెడిషనల్ అయితే షూట్ స్టార్ట్ చేసుకున్నాము. ట్రెడిషనల్లో అందరి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అని అనుకొని సో ట్రెడిషనల్ షూట్ స్టార్ట్ చేసాము. కైవల్య షూట్ కోసమే మా నాన్నని అండ్ మా మామయ్యని హైదరాబాద్ రప్పించామన్నమాట. అత్తయ్య అండ్ అమ్మ ఎలాగో హైదరాబాద్లోనే ఉన్నారు. బట్ మామయ్య అండ్ నాన్న మాత్రం షూట్ కోసం పిలిపించాము. సో హ్యాపీ వాళ్ళు వచ్చారు కూడా. చూసారా, ఒక్క ఫోటో రావడానికి బ్యాక్గ్రౌండ్లో ఇంతమంది కష్టపడుతున్నాం అనమాట. కైవల్యాన్ని నవ్వించడానికి కానీ, లేకపోతే ఎంటర్టైన్ చేయడానికి, ఫొటోస్ మీద ఫోకస్ చేయడానికి అప్పుడప్పుడు బాగా కేకలేస్తూ ఉంటుంది. బట్ నేనైతే ఫొటోస్ అన్నీ బాగా వచ్చాయని అనుకుంటున్నా. మాకు ఇంకా కాపీ ఏం రాలేదు. బట్ డెఫినెట్లీ స్టూడియో వాళ్ళ వర్క్ బాగుంటుంది అని అనుకుంటున్నాను. హోప్ ఫర్ ద బెస్ట్. మా షూట్ అయ్యి అట్లీస్ట్ 48 hours కూడా కావట్లేదు ఇంకా. సో అప్పుడే మేము స్టూడియో వాళ్ళ దగ్గర నుంచి ఫొటోస్ ఎక్స్పెక్ట్ చేయడం అసలు కరెక్ట్ కాదు. July 4th అంటే నిన్ననే మేము హార్డ్ డిస్క్ అయితే స్టూడియో వాళ్ళకి పంపించాము. సో వాళ్ళు కాపీ చేసి ఈరోజు July 5th పంపిస్తామని అన్నారు. బై ఎండ్ ఆఫ్ ద డే ఎప్పుడన్నా కానీ మాకు రా ఫొటోస్ అండ్ వీడియోస్ అన్నీ కాపీ చేసి హార్డ్ డిస్క్ మా చేతికి ఇస్తామని అన్నారు. వన్స్ నా చేతికి హార్డ్ డిస్క్ రాగానే రా ఫొటోస్ అండ్ వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అని డెఫినెట్లీ నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఎడిటెడ్ ఫొటోస్ రావడానికి డెఫినెట్లీ టైం పడుతుంది. మేమైతే వితిన్ 30 daysలో ఇవ్వమని చెప్పాము. స్టూడియో వాళ్ళు 30 days ఇస్ రియలీ అ లాంగ్ టైం, మేము బిఫోర్ 30 days చాలా ఎర్లీగానే ఇవ్వడానికి ట్రై చేస్తామని అన్నారు. సో ఎగ్జాక్ట్ డేట్ అండ్ టైం అయితే చెప్పలేదు, కానీ బట్ మేము చెప్పిన టైం కంటే చాలా ముందుగానే ఇస్తామని అయితే అష్యూర్ చేశారు. సో హ్యాపీ ఫర్ దాట్. స్టూడియోలో అయితే మోర్ దెన్ 20+ థీమ్స్ ఉన్నాయి. బట్ నేను మీకు ఇప్పుడు చూపించే వీడియోలో అయితే ఒక 10 థీమ్స్ వరకు వీడియోస్ యాడ్ చేసినట్టున్నాను. మిగతావి తీయలేదండి. ఒక పక్క కైవల్యాన్ని రెడీ చేయాలా, లేకపోతే కైవల్యాన్ని ఫొటోస్కి ఎంగేజ్ చేస్తూ ఎంటర్టైన్ చేయాలా, అండ్ ఈ వీడియోస్ తీసుకోవాలా. సో కొంచెం బిజీగా ఉండి అన్ని థీమ్స్ అయితే డెఫినెట్లీ తీయలేకపోయాను. సో ఆల్మోస్ట్ 10 థీమ్స్ వరకు అయితే తీసాను. అవన్నీ నేను మీకు ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను అనమాట. నాకు పర్సనల్గా కైవల్య ఈ చెఫ్ థీమ్లో చాలా బాగా ఎంజాయ్ చేసింది అనిపించింది. మిగతా థీమ్స్లో మనల్ని కొంచెం చూస్తూ అలా ఉంది, కానీ బట్ ఈ థీమ్లో మాత్రం తను ఇన్వాల్వ్ అయిపోయింది అనమాట, పిండితో ఆడుకుంటూ. ఈ థీమ్ షూట్ చేసిన టైం అరౌండ్ 9:45 or 10 అలా ఉందన్నమాట. సో ఆ టైంలో కూడా చూడండి కైవల్య ఎంత సపోర్ట్ చేస్తుందో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థీమ్ అయిపోయిన తర్వాత జస్ట్ ఒక 2 to 3 థీమ్స్ తీసాము అంతే. బట్ నాకు ఈ థీమ్లో చాలా బాగా అనిపించింది కైవల్య మాత్రం. మీకు ఏ థీమ్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
నేను హైదరాబాద్ వచ్చి ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది. మళ్ళీ రిటర్న్ నందిగాం వెళ్ళే లోపు ఖచ్చితంగా కైవల్యకి షూట్ కంప్లీట్ చేసుకునే వెళ్దామని అనుకున్నాను. ఎందుకంటే 11th మంత్‌లో కైవల్యకి హెయిర్ తీసేపిద్దామని అనుకుంటున్నాం. గుండు కొట్టిద్దామని అనుకుంటున్నాం. సో బర్త్‌డే టైంకి హెయిర్ ఉండదు కాబట్టి డెఫినెట్‌గా షూట్ కంపల్సరీ అని అనుకున్నాను హెయిర్ మీద. సో హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి నేను ఒక్కటే ఎజెండా అనమాట. స్టూడియోస్ వెతకడమే. ఇన్‌స్టాగ్రామ్‌లో, క్రోమ్‌లో అలా చూస్తూ ఉన్నాను. ఏ స్టూడియో బెస్ట్ అయితేనే సరిపోదు. బట్ మనీ కూడా మనకి కొంచెం అఫోర్డబుల్ ప్రైస్లో కూడా ఉండాలి కదా. సో 1 మంత్ నుంచి చూస్తూ ఉన్నానన్నమాట. ఇన్స్టాగ్రామ్లో నాకేంటంటే ఇవే అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి చూస్తుంటే. సో అలా నాకు ఈ క్లాప్ అండ్ క్లిక్ స్టూడియో పేజ్ అడ్వర్టైజ్మెంట్గా వచ్చింది ఇన్స్టాగ్రామ్లో. అలా వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను. నేను June 28 కాంటాక్ట్ అయ్యానమాట. బట్ వీళ్ళ ఇనాగ్రేషన్ June 29. నాకు అది తెలియదు. అక్కడ మెన్షన్ చేశారు బట్ నేను అది చూసుకోలేదన్నమాట. ఇనాగ్రేషన్ ఈజ్ ఆన్ June 29 అని. అడ్వర్టైజ్మెంట్స్లో ఏంటి అంటే స్టూడియో వాళ్ళందరూ ఓన్లీ ఫోటోగ్రఫీకి ఎంత ప్రైస్ అయింది అనేది మెన్షన్ చేస్తున్నారనమాట. సో నేను వాళ్ళని త్రూ వాట్సాప్ కాంటాక్ట్ అయినప్పుడు ఫొటోస్ అండ్ వీడియోస్ ప్యాకేజ్ చెప్పమంటే నాకు ప్రైస్ చాలా ఎక్కువ అనిపిస్తుంది. అందుకని నేను ఒక 2 to 3 స్టూడియోస్ కనుక్కొని కూడా అలా హోల్డ్లో పెట్టాను అనమాట. అండ్ వీళ్ళది కూడా నేను ఫొటోస్ అండ్ వీడియోస్ ప్యాకేజ్ అడిగాను ఎంత అనేది. ట్రస్ట్ మీ, నాకైతే వీళ్ళు నాకు ఫొటోస్ అండ్ వీడియోస్ ఇచ్చిన ప్యాకేజ్ వేరే స్టూడియోస్లో వాళ్ళు ఓన్లీ ఫోటోగ్రఫీకి ఛార్జ్ చేస్తున్నారనమాట. అండ్ డెఫినెట్లీ వీళ్ళది కూడా ఇనాగ్రేషన్ ఆఫర్ కాబట్టి నాకు అంత తక్కువకి అయిపోయింది. నాకు స్టూడియో వాళ్ళు ఇనాగ్రేషన్ ఆఫర్ వల్ల మీ ప్యాకేజ్ ఇంత ప్రైస్ పడుతుంది అనే వరకు తెలియదు. June 29 వాళ్ళు ఓపెనింగ్ అని, నేను 1 day బిఫోర్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను అని. ఎనీవే 1 month నుంచి నేను చేసిన ఈ సర్చ్లో నాకు ఒక మంచి స్టూడియో విత్ అఫోర్డబుల్ ప్రైస్ వచ్చిందని మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఈ వీడియో చేయడానికి కైవల్య ఫోటోషూట్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడానికే కాదండి, ఇంకొక మెయిన్ రీజన్ కూడా ఉంది. ఏంటి అంటే నా సబ్స్క్రైబర్స్లో ఎవరన్నా న్యూ బార్న్ బేబీ ఫోటోషూట్ ఆర్ ప్రీ బర్త్డే షూట్ ఆర్ ఫోటోషూట్ విత్ అఫోర్డబుల్ ప్రైజెస్ కోసం చూస్తున్నారు అంటే డెఫినెట్గా నేను షేర్ చేసే ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా యూజ్ఫుల్ అవుతుందనే అనుకుంటున్నాను. మీకే కాదు, మీ ఫ్యామిలీలో ఎవరన్నా ఇలా ఫోటోషూట్ కోసం వెయిట్ చేస్తున్నారు అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అండి. నేను మీకు షేర్ చేసే ఇన్ఫర్మేషన్ బ్లైండ్గా అయితే షేర్ చేయట్లేదండి. పర్సనల్గా నాకు ఓన్లీ నా ప్యాకేజ్ ఎంత అనేది తెలుసు. సో స్టూడియో వాళ్ళ ప్యాకేజెస్ ఏమేమి ఉన్నాయని నాకు ఇంతకుముందు తెలియదు. ఈ వీడియో ఎప్పుడైతే చేద్దామని అనుకున్నానో అప్పుడు వెంటనే స్టూడియో వాళ్ళకి కాల్ చేసి సో లాంచింగ్ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుంది, సో లాంచింగ్ ఆఫర్లో ఏం ప్యాకేజెస్ ఉన్నాయి అండ్ వాటి రేట్లు ఎంత, ఆఫ్టర్ లాంచింగ్ ఆఫర్ అయిపోయిన తర్వాత ఈ ప్యాకేజెస్కి మీ దగ్గర ఎంత ప్రైస్ ఉంటుంది అవన్నీ డీటెయిల్గా కనుక్కొని రాసుకొని మీకు ఇప్పుడు చెప్తున్నాను అనమాట. ఈ స్టూడియో క్లాప్ అండ్ క్లిక్ లాంచ్ చేసింది అయితే June 29 అండి. 15 days వరకు లాంచింగ్ ఆఫర్ కంటిన్యూ చేస్తాము అని అన్నారు. సో ఎండ్ డేట్ ఆఫ్ లాంచింగ్ ఆఫర్ ఇస్ July 11th. June 28 నుంచి July 11th వరకు వీళ్ళ లాంచ్ ఆఫర్ అనేది కంటిన్యూగా ఉంటుందండి. నేను మీకు ఓవరాల్గా లాంచింగ్ ఆఫర్ ఉన్న ప్యాకేజెస్ అండ్ వాటి ప్రైజెస్, ఆఫ్టర్ లాంచింగ్ ఆఫర్ అయిపోయిన తర్వాత ప్యాకేజెస్ అండ్ వాటి ప్రైజెస్ ఎంత ఉన్నాయి అని ఓవరాల్గా చెప్తే మీలో కొంతమందికి అర్థం అవ్వచ్చు, కొంతమందికి కొంచెం కన్ఫ్యూజన్గా అనిపించవచ్చు. సో అందుకే నేను ప్యాకేజెస్ అండ్ వాటి ప్రైజెస్ డిస్ప్లే చేస్తాను అండి బిఫోర్ లాంచింగ్ ఆఫర్ అండ్ ఆఫ్టర్ లాంచింగ్ ఆఫర్. మీకు క్లియర్గా అర్థమవుతుంది అప్పుడు. ఇన్ కేస్ మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే కూడా నేను మీకు క్లాప్ అండ్ క్లిక్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. సో దట్ మీరు హ్యాపీగా వాళ్ళని త్రూ వాట్సాప్ కాంటాక్ట్ అవ్వచ్చు ఆర్ ఎల్స్ త్రూ కాల్ కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న క్వెరీస్ అన్నీ వాళ్ళు క్లియర్ చేస్తారనమాట. సో లాంచింగ్ ఆఫర్లో ఓన్లీ మీకు స్టూడియో ఒక్కటే రెంట్ కావాలి అంటే 5K అండి. స్టూడియో విత్ ఫోటోగ్రాఫర్ కూడా కావాలి అంటే 7K అండ్ స్టూడియో విత్ ఫోటో అండ్ 3 to 4 minutes సినిమాటిక్ వీడియో అయితే 12K. నేను తీసుకున్న ప్యాకేజ్ అయితే లాస్ట్ ప్యాకేజ్ అండి. స్టూడియో విత్ ఫోటోగ్రాఫర్, ఫొటోస్ అండ్ 3 to 4 minutes సినిమాటిక్ వీడియో. దీనికి మీకు 12K అని నేను అక్కడ చెప్పాను. బట్ నేను ఫస్ట్ కస్టమర్ అయ్యేసరికి నాకు 12K కూడా ఛార్జ్ చేయలేదండి. 10Kకి వాళ్ళు షూట్ కంప్లీట్ చేసేసారు. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి 10K అనేది. మీలో కొంతమందికి అనిపించవచ్చు వామ్మో 10Kనా అని. బట్ ఈ ప్రైస్ 1 week తర్వాత వీళ్ళ దగ్గరే ఉండదండి. సో డెఫినెట్లీ వేరే స్టూడియోస్లో అసలే ఉండదు. నేను ఆల్రెడీ చెప్పాను 1 month నుంచి ఫోటోషూట్ కోసం స్టూడియోస్ని అండ్ వాళ్ళని కాంటాక్ట్ అవుతున్నాను, వాళ్ళ ప్యాకేజెస్ అన్నీ తెలుసుకుంటున్నాను అని. సో 1 month నుంచి కాంటాక్ట్ అయిన అన్ని స్టూడియోస్లో ఇది బెస్ట్ ప్రైస్ అని చెప్తున్నానంటే మిగతా స్టూడియోస్లో ఎంత ప్రైస్ ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. ఆల్మోస్ట్ డబల్ ఉన్నాయండి బయట స్టూడియోస్లో ఈ ప్యాకేజ్కి.
హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే ఇంకొక 5 డేస్ ఉంది కాబట్టి ఎలాగోలా ప్లాన్ చేసుకొని షూట్ పెట్టుకోవచ్చు జూలై 11th లోపు. బట్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. జూలై 11th లోపు ఎలాంటి ప్లానింగ్ లేకుండా, కాస్ట్యూమ్స్ ఏమీ లేకుండా ఇప్పుడు జూలై 11th లోపు షూట్ ప్లాన్ చేసుకోవాలంటే కష్టమే, నేను అగ్రీ చేస్తున్నాను. సో మీకు ఒక బెస్ట్ ఏంటి అంటే జూలై 11th లోపు మీరు క్లాప్ అండ్ క్లిక్ వాళ్ళకి కాల్ చేసి మీ స్లాట్ బుక్ చేసుకోండి. 2000 అడ్వాన్స్ పే చేసి స్లాట్ బుకింగ్ కన్ఫర్మ్ చేసుకోండి. లైక్ మేము ఇలా జూలై 11th మాకు ఫోటోషూట్ కుదరదు, సో జూలై 20 10 AM మాకు స్లాట్ బుక్ చేయండి అని చెప్పి మీరు వాళ్ళకి కన్ఫర్మ్ చేస్తే 2000 పే చేసి వాళ్ళు అదే ప్రైస్ 10,000 ప్యాకేజే మీకు జూలై 20 అయినా కానీ షూట్ మీరు 11th లోపు బుక్ చేసుకున్నారు కాబట్టి మీకు ఆ 10,000కే ఈ ప్యాకేజ్ అవైలబిలిటీ ఉంటుందన్నమాట. సో డెఫినెట్లీ ఇదైతే బెస్ట్ చాయిస్ నేనైతే చెప్తున్నాను, ప్లాన్ చేసుకోండి. ఇప్పటి వరకు మీకు లాంచింగ్ ఆఫర్ ఎప్పటి వరకు అండ్ ప్యాకేజెస్ ఏమున్నాయి వాటి ప్రైజెస్ అన్నీ చెప్పాను. ఇప్పుడు లాంచింగ్ ఆఫర్ అయిపోయిన తర్వాత లైక్ జూలై 12th నుంచి ప్యాకేజెస్ ప్రైజెస్ ఎంత అనేది డిస్ప్లే చేస్తాను. సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుందన్నమాట ఎంత పడుతుంది అనేది. సో మీ స్లాట్ జూలై 11th లోపు కనుక బుక్ చేసుకోకపోతే జూలై 12th నుంచి ప్యాకేజెస్ వాటి ప్రైజెస్ ఇవి ఉంటాయన్నమాట. ఆల్మోస్ట్ మోర్ దెన్ 5K డిఫరెన్స్ వస్తుంది ఈచ్ ప్యాకేజ్కి. మీకు ఇంకేమన్నా క్వెరీస్ ఉన్నా కానీ ఆర్ స్టూడియో వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలంటే కనుక ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ కూడా ఉంది వీళ్ళకి. ఇప్పుడు మీకు క్లాప్ అండ్ క్లిక్ స్టూడియో మొత్తాన్ని వీడియోగా చూపిస్తానండి. సో దట్ ఎన్ని థీమ్స్ ఉన్నాయి ఏంటి అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఇక్కడ పెట్టిన మొక్కలన్నీ కస్టమర్స్కి రిటర్న్ గిఫ్ట్గా ఇద్దామని తీసుకొచ్చినట్టున్నారు. మాకు ఒకటి నిన్న ఇచ్చారనమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళిన తర్వాత చాలా చాలా థీమ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ రమేష్తో మాట్లాడుతున్నారు కదా, సో ఆయన ఫోటోగ్రాఫర్ అనమాట. కైవల్య పిక్స్ అన్నీ తీసింది ఆయన, చాలా ఓపిక్గా తీశారు. ఇక్కడ నుంచి స్టూడియోలో ఎన్ని థీమ్స్ ఉన్నాయి ఏంటి అనేది మొత్తం క్లియర్గా 1 by 1 మీకు వీడియో తీశాను. మీరు కౌంట్ చేసుకోవచ్చు ఎన్ని థీమ్స్ ఉన్నాయి ఏంటి అనేది, ఒక్కటి కూడా మిస్ కాకుండా తీశాను అనమాట. మీలో కొంతమందికి అనిపించవచ్చు ఎందుకు ఈ స్టూడియో గురించి ఇంతగా చెప్తున్నాను, ప్రమోషన్ ఏమైనా చేయమన్నారు అని అనుకోవచ్చు. బట్ డెఫినెట్లీ ఇదైతే అసలు ప్రమోషన్ వీడియో కాదండి. 1 month నుంచి నేను స్టూడియోస్ కోసం వెతుకుతున్నాను. దేవుడి దయవల్ల నా అదృష్టం కొద్దో వీళ్ళ లాంచింగ్ ఆఫర్ వల్ల నాకు చాలా లిమిటెడ్ ప్రైస్లో దొరికింది 10,000కి. సో నాలాగానే నా సబ్స్క్రైబర్స్లో ఎవరైనా బేబీ ఫోటోషూట్ కోసం మంచి స్టూడియోని అఫోర్డబుల్ ప్రైస్లో కోసం చూస్తూ ఉంటే డెఫినెట్లీ ఈ వీడియో వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా. ఒక్కరికి హెల్ప్ అయినా కానీ హెల్ప్ అయినట్టే కదా అని చెప్పి నేను చేస్తున్నానండి. స్టాఫ్ విషయానికి వస్తే ఎక్స్ట్రాడినరీ అండి. ఫోటోగ్రాఫర్ విషయానికి వస్తే ఆ పేషెన్స్ లెవెల్కి దండం పెట్టవచ్చు. నేనే ఇంకా 1-2 షార్ట్స్ ఇంకా నెక్స్ట్ థీమ్కి వెళ్ళిపోదామండి అన్నా కానీ లేదు మేడం ఈ థీమ్కి ఇంకొక షార్ట్ తీద్దాం, ఇంకొక ఫోటో తీద్దామని అంత డెడికేటెడ్గా ఉన్నారనమాట. అండ్ మిగిలిన స్టాఫ్ కూడా బేబీని నవ్వించడానికి, బేబీని ఎంగేజ్ చేయడానికి ఫొటోస్కి చాలా చాలా హెల్ప్ చేస్తారు. నేను స్టూడియోకి వెళ్ళేటప్పుడు అయితే నిజంగానే భయమేసింది. స్టాఫ్ ఎలా ఉంటారో, కొత్త స్టూడియో కదా ఎలా ఉంటుందో ఏంటో, ఒకసారి లైవ్లో కూడా చూడకుండా ఓకే చేసేసాను అని. బట్ ట్రస్ట్ మీ నాకైతే అసలు ఎలాంటి రిగ్రెట్స్ లేవు. స్టాఫ్ పరంగా కానీ, ఫోటోగ్రాఫర్ పరంగా కానీ, స్టూడియో పరంగా కానీ, అండ్ వీటన్నిటికి తోడు కైవల్య సపోర్ట్ చేసింది. సో నాకైతే 100% డబ్బులకి న్యాయం చేసింది మా చిట్టి తల్లి అయితే. కాస్ట్యూమ్స్ విషయానికి వస్తే వాళ్ళు కొన్ని ప్రొవైడ్ చేస్తారండి. నేనైతే 4 ఫ్రాక్స్ అండ్ ఒక పట్లంగా జాకెట్ తీసుకెళ్ళాను. ఈ 5 కాకుండా వాళ్ళు ప్రొవైడ్ చేసినవి ఇంకొన్ని, ఓవరాల్గా ఒక 10+ కాస్ట్యూమ్సే చేంజ్ చేశాను అన్ని థీమ్స్ మీద. సో ఇదనమాట ఈరోజు వీడియో. మీకు ఎలాంటి క్వెరీస్ ఉన్నా కానీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆర్ స్టూడియో వాళ్ళకి డైరెక్ట్గా వాట్సాప్ ఆర్ కాల్ చేయండి. మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కైవల్య చలగుండ్ల యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.